Hi, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. Today we shall deal with the chapter called Greetings. I am uploading this video after a long gap of 7 months. I regret very much for this. Actually, this chapter Greetings was prescribed in the Semester-3 which was introduced from 2020. But now the same greetings, asking and giving information, introductions, next yes we can, how to manage failure, etc. chapters were introduced in Semester-1 from 2023. Greetings in English. How you start a conversation with a person is important because it sets the right tone and paves way for good bonding in English. ఒక వ్యక్తితో మనం సంభాషణ ఎలా ప్రారంభించామన్నటువంటి విషయంపైనే మన బాంధవ్యం అనేది ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గ్రీటింగ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. ఇంగ్లీష్లో మనం వివిధ రకాల పరిస్థితులను బట్టి వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో మనం ప్రజల్ని పలకరిస్తూ ఉంటుంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే గ్రీటింగ్ అంటే ఒక మనిషిని విష్ చేయడం లేదా పలకరించడం. లెట్ us know how to greet people in English in the following situations: ఫార్మల్, ఇన్ఫార్మల్, స్లాంగ్, ఈమెయిల్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడాను మనం ఒక వ్యక్తిని గ్రీట్ చేసే పద్ధతులు. ఆల్సో లెట్స్ లెర్న్ హౌ టు రెస్పాండ్ టు డిఫరెంట్ గ్రీటింగ్స్ అండ్ ఆల్సో హౌ టు సే గుడ్ బై ఇన్ ఇంగ్లీష్. మనం ఇప్పుడు ఇంగ్లీష్లో సాధారణంగా ఏవైనా గ్రీటింగ్స్ మనకి అంటే గ్రీటింగ్స్ అంటే అంతసేపు గ్రీటింగ్ కార్డులు కాదండి ఇక్కడ అర్థం. మనకు ఒక వ్యక్తి విష్ చేసేటప్పుడు మనం ఇంటర్న్ ఎలాను విష్ చేయాలి, అలానే ఒక వ్యక్తి గుడ్ బై చెప్పేటప్పుడు మనం ఏమని చెప్పాలి, ఆ సమయాన్ని బట్టి అన్నింటినీ కూడాను మనం నేర్చుకుందాం. అంటే ఏ సమయంలో ఏది వాడాలి ఎలా అన్నటువంటిది కూడాను నేర్చుకుందాం. ఇప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ గ్రీటింగ్స్ ఇన్ ఇంగ్లీష్. దే క్యాన్ బి యూస్డ్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్, ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్, and are a good way of opening a conversation with someone. It's very friendly greeting and people will probably respond with the same phrase. సాధారణంగా ఇప్పుడు ఈ మూడు ఫ్రేసెస్ కూడా వెరీ కామన్. అంటే ఇది ఫార్మల్ సిచ్యుయేషన్లో కానీ ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్లో కానీ ఏ పరిస్థితుల్లో అయినా సరే వాడచ్చు. ఇంతకీ ఫార్మల్ సిచ్యుయేషన్ అంటే కొద్దో గొప్ప రిఫైన్డ్ మేనర్స్తో రిఫైన్డ్ సిచ్యుయేషన్స్లో మాట్లాడుకున్నటువంటి సంభాషణలన్నీ ఫార్మల్ అని అంటాం. ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్తోని రిలేటివ్స్తో కానీ ఇంట్లో కానీ జరిగినటువంటి సంభాషణలన్నీ కూడాను ఇన్ఫార్మల్ అని అంటారు. ఇంకొక మాటలో ఫార్మల్ అన్నటువంటి అఫీషియల్, ఇన్ఫార్మల్ అన్నటువంటివి మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ అన్అఫీషియల్ అనమాట. సో ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ గ్రీటింగ్ అండ్ పీపుల్ విల్ ప్రాబబ్లీ రెస్పాండ్ విత్ ద సేమ్ ఫ్రేజ్. అటు నుండి రిప్లై ఇచ్చేవాడు కూడాను మనం గుడ్ మార్నింగ్ సునీల్, గుడ్ మార్నింగ్ అనిల్, గుడ్ మార్నింగ్ జగన్ అని అంటే అటు నుండి కూడాను అదే విధంగా రిప్లై దాదాపుగా గుడ్ మార్నింగ్ శశి అనేటట్టుగానే వస్తుంది. తర్వాతను మనకి చాలామంది చాలా సందర్భాల్లో నాకు అడిగారండి, వెన్ టు సే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. సాధారణంగా గుడ్ మార్నింగ్ అనేది 6 AM to 12 noon మధ్యలో ఇది వాడతాం. ఆఫ్టర్ 12 noon అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాతను 5 PM వరకు కూడాను గుడ్ ఆఫ్టర్నూన్ అన్నటువంటిది అంటాం. గుడ్ ఈవినింగ్ అనేది 5 PM to 10 PM అన్నటువంటిది వాడతాం. సో ఇది ఇంక ఈ డౌట్ అనేటువంటిది మీకు ఇంకెక్కడా కూడాను రాకూడదు. ఓకే, గుడ్ ఈవినింగ్ అన్నటువంటి. సార్ నాకు 9 గంటలకు ఒకరు చేశారు, ఎస్ గుడ్ ఈవినింగ్ అనే మనం వాడతాం. ఓకే, ఆ వ్యక్తి అనమాట మనం ఓకే బాయ్ పడుకో అనే ఒక అర్థంలో ఇలా మనం మాట్లాడాలనుకునేటప్పుడు ఓకే గుడ్ నైట్ అని చెప్పేసి మనం అంటాం. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫైనల్ కాల్ అన్నటువంటిది అర్థం ఆ రోజుకి. నెక్స్ట్, ఇఫ్ యూ యాడ్ ఎ పర్సన్ సెకండ్ నేమ్ ఇట్ క్యాన్ బీ ఏ గుడ్ గ్రీటింగ్ టు యూజ్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఆర్ ఇఫ్ యూ డోంట్ నో సమ్ వన్. సాధారణంగా మనం ఆ వ్యక్తి యొక్క పేరుని అయితే ఇక్కడ సెకండ్ నేమ్ అని అంటే ఇక్కడ అర్థం ఏంటనంటే మన ఇండియన్స్కి సాధారణంగా ఎలా ఉంటుంది, శశి భూషణ్ అనేటప్పుడు శశి అనేది ఫస్ట్ నేమ్, భూషణ్ అనేది సెకండ్ నేమ్. ఇంక ఇది కాకుండా సన్ నేమ్ అనేది మనకు ఒకటి ఉంటుంది, సంపత్రావు అనో లేకపోతే ఇంకోటనో అప్పారో పైడేనో బొడిపెల్లనో వగేరాలు ఇలా ఉంటుంటాయి. అలానే ఇక్కడ కూడాను. సో గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజేష్, గుడ్ మార్నింగ్ మిస్ రాణి అనేటప్పుడు అనమాట ఆ వ్యక్తి యొక్క సెకండ్ నేమ్ అంటే మొదటి నేమ్ అన్నటువంటిది సంపతిరావు అనేది ఇంటి పేరుగా భావించినట్లయితే శశిభూషణ్ మొత్తాన్ని సెకండ్ నేమ్ కింద తీసుకోవాలి. కొన్నిసార్లు మన పేరులోనే 2 భాగాలు ఉండేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్లుగా శశిభూషణ్ అని చెప్పేటప్పుడు ఆ భూషణ్ అన్నటువంటి దాన్ని 2వ భాగం కింద తీసుకోవచ్చు. సరే, అది సింపుల్గా చెప్పాలంటే పేరు పెట్టి పలకరించడం వలన ఆ మనిషికి మనకి బాంధవ్యం పెరగడానికి ఉపకరిస్తుంది తప్ప అది ఇంకేదో బ్రహ్మ పదార్థం అన్నటువంటిది ఇక్కడ సంభాషణ కాదు.
నెక్స్ట్, ఇన్ రియాలిటీ దిస్ ఈజ్ వెరీ ఫార్మల్ అండ్ మోస్ట్ పీపుల్ విల్ జస్ట్ యూస్ గుడ్ మార్నింగ్. సాధారణంగా గుడ్ మార్నింగ్ అని చెప్పి ఆపేస్తుంటారు. నెక్స్ట్, ఫార్మల్ గ్రీటింగ్స్. ఫార్మల్ గ్రీటింగ్స్ ఆర్ బికమింగ్ లెస్ కామన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ద వర్క్ ప్లేస్ ఈజ్ బికమింగ్ మోర్ క్యాజువల్. అంటే అందరూ కూడాను అఫీషియల్గా లేదా హుందాగా చక్కగా మాట్లాడుకునేటప్పుడు ఈ ఫార్మల్ గ్రీటింగ్స్ అనటం సర్వసాధారణం. దీస్ గ్రీటింగ్స్ బిలో కెన్ బి యూస్డ్ వెన్ టాకింగ్ టు యువర్ బాస్ ఆర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెన్ యూ ఫస్ట్ మీట్ హిమ్ ఆర్ హర్ అండ్ దెన్ ఎ మోర్ క్యాజువల్ రిలేషన్షిప్ విల్ యూజువలీ బిగిన్. నైస్ టు మీట్ యూ అనేది ఒకటి, ప్లీజ్ టు మీట్ యూ అనేది మరొకటి. సో నైస్ టు మీట్ యూ ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్ప్రెషన్ టు యూజ్ వెన్ సమ్మన్ ఇంట్రడ్యూసెస్ యూ ఎట్ ఎ ఫార్మల్ మీటింగ్ ఆర్ ఏ వెడ్డింగ్. ఎవరైనా సరే నీకు ఒక పిల్లో పేరెంట్ అనుకో ఎక్కడో మనం కలిసేటప్పుడు మొదటిసారిగా మాట్లాడేటప్పుడు పరిచయం చేసేటప్పుడు హాయ్ నైస్ టు మీట్ యూ సాయి కుమార్, నైస్ టు మీట్ యూ శాంతి అని చెప్పి మనం అంటాం. యూ కెన్ ఆల్సో యూజ్ ప్లీజ్ టు మీట్ యూ బట్ మెనీ ప్రిఫర్ నైస్ టు మీట్ యూ. చాలామంది అనమాట ప్లీజ్ టు మీట్ యూ అని కూడాను వాడుతుంటారు. ప్లీజ్ టు మీట్ యూ డాక్టర్ శ్రీధర్, ప్లీజ్ టు మీట్ యూ డాక్టర్ రాధారాణి అని అంటుంటాం. నెక్స్ట్, హౌ డు యూ డూ అనేది కూడా. ద క్వశ్చన్ హౌ డు యూ డూ ఈజ్ ఓన్లీ ఏ ఫార్మాలిటీ. ఇన్ అదర్ వర్డ్స్ ద క్వశ్చన్ డస్ నాట్ నీడ్ టు బీ ఆన్సర్డ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రశ్నకి జవాబు చెప్పక్కర్లేనటువంటి పలకరింపు ఇది. హౌ డు యూ డూ అంటే మనం తలోపచ్చు, అది నాన్ వెర్బల్ సిగ్నల్గా మనం లేదా సైన్ SIGN సైన్గా భావించవచ్చు, లేదంటే అసలు ఆన్సర్ చేయక్కర్లేదు. Rather, it is a standard phrase used when meeting someone for the first time. ఇది సాధారణంగా మొట్టమొదటిసారి కలిసేటప్పుడు వాడతాం. హౌ డు యూ డూ ఈజ్ వెరీ ఫార్మల్ అండ్ ఈజ్ నాట్ కామన్ ఎనీమోర్. ఇంక ఇది పెద్దగా వాడట్లేదు, ఇక వదిలేయండి. నెక్స్ట్, సిక్స్త్ వన్, హౌ హ్యావ్ యూ బీన్. దిస్ ఈజ్ సిమిలర్ టు ఆస్కింగ్ సమ్వన్ హౌ ఆర్ యూ. ద కాన్వర్జేషన్ ఈజ్ నార్మలీ లైక్ దిస్. సాధారణంగా ఈ కాన్వర్జేషన్ హౌ హ్యావ్ యూ బీన్ అనేటప్పుడు గ్రేట్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ద జిమ్ ఎ లాట్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. నేను జిమ్కి వెళ్తున్నాను, ఈ మధ్యన కండలు పెంచాను విపరీతంగా. అంటే ఒకప్పుడు అనమాట బక్క చిక్కిన ఈ శరీరం ఇప్పుడు బాహుబలిలాగా విపరీతంగా కండలు వచ్చేసాయి అన్న అర్థంలో మనం చెప్పుకునేటప్పుడు ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అంటే హౌ హ్యావ్ యూ బీన్ అనేటప్పుడు వాట్ షుడ్ బీ అవర్ రిప్లై అనేదానికి ఇలా మనం చెప్పుకోవచ్చు. గ్రేట్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ద కాలేజ్, మై హెల్త్ ఈజ్ వెరీ గుడ్ నౌ అని కూడా అనొచ్చు. ఇన్ఫార్మల్ అండ్ స్లాంగ్ గ్రీటింగ్స్. హలో, హాయ్, హే, హే గైస్, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ ఇట్ గోయింగ్, హౌ యూ గోయింగ్. మనం ఇక్కడ అనొచ్చు హౌ యూ గోయింగ్ ఏంటి, ఈజ్ మిస్సింగ్, నిజమే. హౌ ఆర్ యూ గోయింగ్, నిజమే. హౌ ఆర్ యూ గోయింగ్ అని అండాలి. బట్ ఇప్పుడే మనం అనుకున్నాం మీదనేమని ఇన్ఫార్మల్ ఆర్ స్లాంగ్. సో హౌ యూ గోయింగ్, హౌ ఆర్ యూ డూయింగ్, నైస్ టు సీ యూ, లాంగ్ టైమ్ నో సీ అంటే నేను చాలా కాలం అయిందిరా చూసి అని అర్థం. లాంగ్ టైమ్ నో సీ అంటే చాలా కాలంగా చూడలేదు. గోట్ టు డూ వెల్ అంటే గోయింగ్ టు డూ వెల్. ఇవన్నీ మన డెక్కన్ క్రానికల్లో చూడండి, ఏమంటారు ఎడిషనల్ పేజు లేదా సప్లిమెంటరీ పేజ్ ఉంటుంది, దానిలో ఇవన్నీ కూడాను ఉంటుంటాయి. సో అవి వాడచ్చా ఫ్రెండ్స్ రిలేటివ్స్ మధ్యలో వాడుకోండి. అలానే ఫార్మల్ లాంగ్వేజ్లో అది వాడకూడదు. నెక్స్ట్, ఇంకా వెరీ ఇన్ఫార్మల్ చూడండి ఇవన్నీ ఉన్నాయి. వాట్స్ గోయింగ్ ఆన్, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ ద స్టోరీ. వాట్సాప్ అంటే వాట్సాప్ హ్యాస్ బీన్ కాయిన్డ్ ఫ్రమ్ దిస్. అసలు ఈ వాట్సాప్ అన్నటువంటిది మనకి ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో అది ఈ రకంగానే. వాట్సాప్ అంటే ఏమిటి సంగతులు అని అర్థం నుంచి ఎలా వచ్చింది. అలానే సప్ అనేది వాట్సాప్ తాలూకా క్లుప్త రూపం. సో యో వాట్స్ ద క్రైక్, ఇది ఐర్లాండ్ వగేరాల దగ్గర ఆట పట్టించేటప్పుడు సరదాగా అనే మాట. సో ఇవన్నీ కూడా అన్నమాట అవసరం మనకి లేదు. బికాస్ వీఆర్ నాట్ ఆస్ట్రేలియన్స్ ఆర్ వీఆర్ నాట్ బ్రిటిషర్స్. సో అది పక్కన పెట్టండి. దేర్ ఆర్ 2 main types of greetings in English. How are you? Next one, what's up, what's the story. These 2 types of greetings really have the same meaning. We use them to start a conversation. We are not really asking the question how are you. మనం వాస్తవానికి నువ్వు ఎలా ఉన్నావు అని అక్కడ అడగడం లేదు. సంభాషణ మొదలు పెట్టడానికి ఉపకరించే ఒక ఫ్రేజ్ అంతే, ఒక చిన్న ఇంట్రోగేటివ్ సెంటెన్స్. You can answer I am fine, but the real idea behind this question is to start the conversation. ఇప్పుడు నేను అన్నట్టుగా. So it is better to say something more than I am fine and take initiative to lead the conversation. ఇప్పుడు ఏంటంటే సంభాషణ అన్నమాట స్టార్ట్ చేయండి అంటాం. హౌ ఆర్ యూ అని నాకు డాక్టర్ శ్రీధర్ అన్నారని అంటే డాక్టర్ SS Bhushanగా నేనేమనాలి, అక్కడ ఐఎమ్ ఫైన్ కాదు, అక్కడ వెంటనే కాన్వర్జేషన్లోకి మనం వెళ్ళిపోవచ్చు. లేదా యా ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఏబుల్ టు సీక్ దిస్ MLA టికెట్ ఆర్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ దిస్ MLA టికెట్ అని కూడాను మనం అలా చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా సరే అక్కడ సంభాషణ సీరియస్ మ్యాటర్లోకి వెళ్ళండి అని అక్కడ అర్థం.
నెక్స్ట్ ఈ అమెరికన్ వర్సెస్ బ్రిటిష్ గ్రీటింగ్స్లో చిన్న తేడా చూడండి. అమెరికన్ అండ్ బ్రిటిష్ గ్రీటింగ్స్ ఆర్ ఆఫెన్ మోర్ ఆర్ లెస్ ద సేమ్, ఇంచుమించు ఒకేలాగా ఉండాలి. యూ క్యాన్ యూజ్ ఎనీ ఆఫ్ ద గ్రీటింగ్స్ అబౌవ్ అపార్ట్ ఫ్రమ్ ది ఇన్ఫార్మల్ అండ్ స్లాంగ్ గ్రీటింగ్స్. సో ఇన్ఫార్మల్ స్లాంగ్ గ్రీటింగ్స్కి తప్ప మిగతా ఏవైనా సరే, అంటే అబౌవ్ అపార్ట్ ఫ్రమ్ ది ఇన్ఫార్మల్ అండ్ స్లాంగ్ గ్రీటింగ్స్, అంటే స్లాంగ్ అని అంటే పూర్తిగా కొద్దిగా నాటుగా మొరటగా ఉండేవి, ఇన్ఫార్మల్ అనేటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ దగ్గర మాట్లాడుకునేవి అని అనుకున్నాం. సో ఇవి మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో స్లాంగ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ దిస్ ఈజ్ నో డిఫరెంట్ ఇన్ ఇంగ్లీష్ too. If you are arriving in the USA or UK, use a standard greeting like hello or good morning and listen to the native people to learn the slang greetings. ఇంకా వాళ్ళనమాట స్లాంగ్గా మనకు సంభాషిస్తూ ఉంటారు మనతో, ఇంకా విడిచిపెట్టండి. సో హౌ టు రెస్పాండ్ గ్రీటింగ్స్. సో ఒక గ్రీటింగ్కి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? పీపుల్ వాంట్ యూ టు టాక్ అండ్ లీడ్ ద కన్వర్జేషన్. అలాంటి సందర్భంలో ఇలా వస్తుంటాయి చూడండి. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రాక్టీస్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీక్. అసలు ఈ గ్రీటింగ్స్ అనే చాప్టర్ మనకి థర్డ్ సెమిస్టర్లో 2020లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఈ ఫస్ట్ సెమిస్టర్లోకి తీసుకురావడానికి కారణం ఏంటంటే మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలనే. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఈ టైటిల్ కూడాను కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని పెట్టారు కదా. సో WH క్వశ్చన్స్ లైక్ హౌ ఈజ్ యువర్ హెల్త్, హౌ ఈజ్ యువర్ హస్బెండ్, వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ స్టడీయింగ్, వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్, వేర్ హ్యావ్ యూ బాట్ ద ఫ్లాట్, హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్, వెన్ డిడ్ యూ రిటర్న్ ఫ్రమ్ ఇండియా, వై డింట్ యూ బ్రింగ్ యువర్ ఇన్లాస్ విత్ యూ, హౌ అబౌట్ యువర్ నేబర్స్, ఇవన్నీ కూడాను సంభాషణ ప్రారంభించడానికి ఉపయోగపడినటువంటి గ్రీటింగ్స్ లేదా ఫ్రేసెస్. సో అమెరికన్స్ యూజ్ మోర్ ఎంథూసియాస్టిక్ అండ్ స్ట్రాంగర్ రెస్పాన్సెస్ లైక్, అమెరికన్స్ ఏంటంటే మన ఇండియన్స్ లాగా ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అని ఇలాంటివి కాకుండా ఆసమ్, ఫ్యాంటాస్టిక్, ఇట్స్ పర్ఫెక్ట్ అనేటట్టుగా ఇలా వాడుతుంటారంట. In the UK and Ireland, people usually respond with something more neutral phrases like I'm fine, not bad, it's okay అన్నటువంటి ఇలా వాడుతుంటారు. సో ఇవి ఏవైనా సరే, అది యూకేనా ఐర్లాండా ఇంకోటి అని కాదు, కానీ ఎనీథింగ్ విల్ వర్కౌట్ బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషనల్ అప్రోచ్. సో హౌ టు రెస్పాండ్, హౌ ఆర్ యూ డూయింగ్ అనేటప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఐఎమ్ గుడ్ అండ్ యూ, నేను బాగానే ఉన్నాను, నీ సంగతి? ఐఎమ్ గుడ్, వాట్ అబౌట్ యూ అనేటువంటి ఇది కూడాను వాడవచ్చు. నెక్స్ట్ హౌ టు రెస్పాండ్ టు వాట్సాప్, ఏంటి సంగతులు? నాట్ మచ్, నథింగ్ స్పెషల్, ఏం పెద్ద విషయం ఏం లేదు అని చెప్పొచ్చు. యాక్చువల్లీ వన్స్ సమ్వన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, దే ఆర్ గివింగ్ యూ అన్ ఇన్విటేషన్ టు టాక్ అబౌట్ యువర్ లైఫ్. ఎవరైనా అన్నారు అని అంటే వాళ్ళనమాట ఏవో నీ జీవితపు సంగతులు చెప్పు అని అర్థం. నాట్ మచ్, ఐ వాజ్ ఎట్ స్కూల్ దిస్ మార్నింగ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు హెల్ప్ మై మామ్ దిస్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఉదయం స్కూల్కి వెళ్ళాను, మధ్యాహ్నం ఏమో మా అమ్మకి సహాయం చేయవలసి వచ్చింది. వాట్ అబౌట్ యూ, నీ సంగతి ఏంటి అని ఇలా కన్వర్జేషన్ మొదలు పెడుతూ ఉండాలి. హౌ టు రెస్పాండ్ టు హౌ ఆర్ యూ, ఎలా రెస్పాన్స్ ఇస్తాం? ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ. గుడ్ బాయ్స్ ఇన్ ఇంగ్లీష్, గుడ్ బాయ్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవే ఫర్ ఎ లాంగ్ టైమ్, బాయ్ బాయ్ బాయ్, ఇలాంటివన్నీ. సీ యూ లేటర్, సియా, టేక్ ఇట్ ఈజీ, సీ యూ ఆన్ థర్స్డే, ఫ్రైడే, ఇవన్నీ బిజినెస్ కాంటెక్స్ట్. మళ్ళీ మనం పలానా రోజుని కలుద్దాం అనేటప్పుడు. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ అన్నటువంటి అది ఎప్పుడు ఇన్ ఎంపాథటిక్ సెన్స్. వాట్ యూ మీన్ బై ఎంపాథటిక్ సెన్స్? ఆ మనిషి కష్టం నీ కష్టం అనేటట్టు. మనం ఏదైనా ఒక పరామర్శకు ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ అనమాట ఆ వ్యక్తికి పాపం ఏదో కాలో చెయ్యో విరిగిపోయింది, మనం జాగ్రత్తగా అయ్యో పాపం ఇలా అయిపోయిందో అంటూ తల నిమురుతూ జాగ్రత్త, అటు ఇటు తిరక్కు, ఇన్నాళ్ళగా 80, 100, 120 స్పీడ్లో వెళ్ళొద్దు అంటూ టేక్ కేర్ అని జాగ్రత్తగా మనం చెప్తాం. సో అలాంటప్పుడు అది ఎంపాథటిక్, వాడి కష్టం మన కష్టంలాగా భావించాలి. అంతేగాని అక్కడికి వెళ్ళానమాట ఒక కాలు ఇరిగిందా, ఇంకో కాలు ఇరగలేదా, 120 స్పీడ్లో వెళ్తే 2 ఇరగాలి, అదేంటి ఒకటి ఇరగడం ఏంటి అని మనం అక్కడని రాకూడదు. అలాంటప్పుడు అనమాట టేక్ కేర్, స్టే సేఫ్ అంటూ ఇలా అంటూ ఉండాలి. ఐ ఐఎమ్ ఆఫ్ అన్నటువంటివి ఇవన్నీ కూడాను. ఓకే. ఫార్మల్ గ్రీటింగ్స్ ఇవి ఎప్పుడు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హలో హౌ ఆర్ యూ, అక్కడ పేరు పెట్టచ్చు. హలో పర్జన్య, హలో సాయి తన్మయ్, హౌ ఆర్ యూ, గుడ్ డే సార్, గుడ్ డే మ్యామ్, ఇవి ఇలా అంటాం. సో వాటికి రెస్పాన్స్ ఎలాను? గుడ్ మార్నింగ్ మిస్టర్ హరి, హలో మిస్ లక్ష్మి, హౌ ఆర్ యూ టుడే అనేది వాటికి రెస్పాన్స్. ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ ఎక్కడో మనం వచ్చేటప్పుడు ఎలా అంటాం? అరైవింగ్, అదే ఈ 5 కూడా అదే. వచ్చేటప్పుడు హాయ్, హలో, హౌ ఆర్ యూ అని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పలకరించేది అవతల వాళ్ళు. అలాగనే మనం ఎవరికైనా సరే అవతల ఎవరో వచ్చేటప్పుడు అనమాట ఎక్కడ నుండో
దిగి వచ్చేటప్పుడు మనం ఇదే విధంగా పలకరిస్తూ ఉంటుంటాం, విష్ చేస్తూ ఉంటాం. ఇలా సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ క్వశ్చన్, హౌ ఆర్ యూ ఆర్ వాట్సాప్ డజంట్ నెసెసరీ నీడ్ ఏ రెస్పాన్స్. ఇఫ్ యూ డూ రెస్పాండ్ దీస్ ఫ్రేసెస్ ఆర్ జనరల్లీ ఎక్స్పెక్టెడ్. ఒకవేళ నువ్వు రెస్పాండ్ అవ్వక్కర్లేదు, అవ్వాలనుకుంటే ఈ విధంగా వెరీ వెల్, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ డూయింగ్ అనేదానికి ఫైన్, వాట్సాప్, నాట్ మచ్, ఐఎమ్ జస్ట్, అంతే. ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ జస్ట్ వాచింగ్ టీవీ అని అక్కడ ఆ సందర్భాన్ని బట్టి చెప్పచ్చు. అలా ఐఎమ్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్, ఐఎమ్ కుకింగ్ డిన్నర్ అని అలా అనమని చెప్పచ్చు. ఓకే. నెక్స్ట్ ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత అయితే ఇలాగను, ఇట్స్ గ్రేట్ టు సీ యూ, హౌ హ్యావ్ యూ బీన్, లాంగ్ టైమ్ నో సీ, హౌ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్ అన్నటువంటివి ఇలా వాడచ్చు. ఫార్మల్ గ్రీటింగ్స్ ఇవి కూడాను. ఇంతకుముందు మనం డిపార్టింగ్, ఇది ఎప్పుడు ఇది ఇలా డిపార్టింగ్ అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఇట్ వాస్ ఎ ప్లెజర్ సీయింగ్ యూ, గుడ్ బాయ్, గుడ్ నైట్ అంటూ ఇలా వాడతాం. అలానే నైస్ సీయింగ్ యూ అని చెప్పి కూడాను మనం వాడతాం. అలానే గుడ్ బాయ్ అన్నటువంటివి కూడాను మనం వాడతాం. ఇప్పుడు ఈ డిపార్టింగ్లో మనం ఇదిగోండి ఇలాను. ఇంకా చాలా ఎక్సర్సైజెస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇందులో. చూడండి, హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. Conversation for you to practice greetings in English. Find a partner to practice and take a role. Next, switch roles. Finally, make up your own conversation. ఇలా డైలాగ్స్ ఏంటంటే ఒకసారి నువ్వు సుధీర్, ఇంకోసారి శేఖర్, ఇంకోసారి అనమాట నీవే, ఇంకోసారి అనమాట ఆ రోల్ సుధీర్ రోల్ నువ్వు తీసుకోవాలి, శేఖర్ రోల్ వాడికి ఇవ్వాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సుధీర్, శేఖర్ వాట్సాప్, హాయ్ సుధీర్, నథింగ్ మచ్, ఐఎమ్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్, వాట్సాప్ విత్ యూ, ఇట్స్ ఎ గుడ్ డే, ఐఎమ్ ఫీలింగ్ ఫైన్, how is your sister? Oh fine, not much has changed. Well, I have to go. Nice seeing you. Shall meet later. ఇలా గ్రీటింగ్స్ ఇన్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్. ఇది ఒకటి చూడండి. సురేష్ రాజేష్, ఓ హలో రాజేష్, హౌ ఆర్ యూ డూయింగ్? ఐ ఆమ్ వెల్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, హౌ ఆర్ యూ? ఐ కాంట్ కంప్లైన్, లైఫ్ ఈజ్ ట్రీటింగ్ మీ వెల్. చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ. కంప్లైంట్ అంటే నేనేం చెప్పడానికి ఏం లేదు, అలా వెళ్తుంది జీవితం. దట్స్ గుడ్ టు హియర్, మంచి మాట ఏది చెప్పావులే, బాగుంది అనేటట్టుగా. నెక్స్ట్, గుడ్ టు సీ యూ అగైన్, ఐ నీడ్ టు గో టు మై డాక్టర్స్ అపాయింట్మెంట్. ఇలాంటివన్నీ కూడాను చాలా చక్కగా చూడండి ఎంత చక్కగా ఉందో. ఓకే, ఏంటి కన్వర్జేషను ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్లో. నైస్ సీయింగ్ యూ, సీ యూ లేటర్, ఇది అంతా ప్రాక్టీస్ డైలాగ్ 3కి వెళ్దాం. హరి గిరి, వాళ్ళిద్దరి మధ్యన చూడండి, ఒకసారి నీవు హరి, ఇంకోసారి నీ ఫ్రెండ్ గిరి, అలా మార్చుకుంటూ చేయండి. హాయ్ గిరి, హౌ ఆర్ యూ? హాయ్ హరి, ఐఎమ్ నాట్ ఫైన్, నేను పెద్దగా బాగాలేనరా అంటున్నాడు. ఎవడు? వీడు గిరి. వాట్స్ రాంగ్ విత్ యూ? ఏంటైందిరా? డోంట్ యు నో దట్ ఐ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్ నాకు పెళ్ళైంది, దాని సంగతి నీకు తెలీదా? యా, ఐ అటెండ్ యువర్ మ్యారేజ్ టు, అవును నీ పెళ్ళికి కూడా వచ్చాను కదా. దట్స్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఐ హ్యావ్ కమిటెడ్, అదే నేను చేసిన పెద్ద నేరం. మ్యారీయింగ్ ఈజ్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. మ్యారీయింగ్ ఏ బ్యూటిఫుల్ లేడీ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్. ఈజ్ ఉండకూడదు. మ్యారీయింగ్ ఏ బ్యూటిఫుల్ లేడీ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్. ఒక అందమైన యువతని పెళ్లి చేసుకోవడం తప్ప, నేరమా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఏంటి బుర్ర పోయింది ఏంట్రా నీకు అని అంటున్నాడు హరిగాడు. గిరిగాడు ఏమంటాడు? ఐ టూ థాట్ లైక్ యూ దట్ ఐ మ్యారీడ్ ఏ బ్యూటిఫుల్ లేడీ. నేను కూడాను అందమైనటువంటి భావన చేసుకున్నాననే అనుకున్నాను రా నాయన. హరి, ఈజంట్ షీ? అందంగా లేదా? ఆఫ్ కోర్స్, బట్ షీ ఈజ్ ఎ డెమన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అందంగా అయితే ఉందరా, కానీ మానవ రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసురా. అప్పుడు హరిగాడు అంటున్నాడు చక్కని తెలుగులో, యు మీన్ నరరూప రాక్షసి? అంటే నరరూపంలో ఉన్నటువంటి రాక్షసా అంటున్నాడు వాడు. యా రైట్, ఫ్రమ్ ద డే ఆఫ్ మై మ్యారేజ్ షీ ఈజ్ నాట్ టేకింగ్ ఫుడ్. పెళ్ళైన రోజు నుంచి కూడా ఆమె అన్నం తినడం లేదురా నాయన. దెన్ హౌ డస్ షీ సర్వైవ్? మరి ఎలా బ్రతికి పట్టకూడుతుందిరా? వై కాంట్ షీ సర్వైవ్? షీ ఈట్స్ మీ విత్ ఏ టేబుల్ స్పూన్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ డే. ప్రతి క్షణము ప్రతిరోజు కూడాను నన్ను టేబుల్ స్పూన్తో తిన్నట్టుగా తింటుంటే ఇంకెందుకు అది బతకదు? ఓ మై గాడ్, అడ్వైస్ హెర్ టు డూ ఫాస్టింగ్ అట్లీస్ట్ ఆన్ సమ్ ఆస్పీషియస్ డేస్. కొన్ని పర్వదినాల్లోనైనా సరే ఫాస్టింగ్ చేయమని చెప్పురా, ఉపవాసం ఉండమని చెప్పురా నాయన, అలా నిన్ను తినేస్తే ఎలా? అప్పుడు గిరిగాడు అంటున్నాడు, ఫీడింగ్ ఆన్ ఏ ప్రే లైక్ మీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆస్పీషియస్ ఫర్ హెర్. నాలాంటి జీవి మీదనమాట, అంటే నాలాంటి జీవిని అంచుకు తినడమే అనమాట పర్వదినం, లేదా ఆవిడికి అదే అనమాట పవిత్రము, గొప్పది. ఐ హ్యావ్ బికమ్ ఏ స్కేప్ గోట్. నేను ఒక బలి పశువుని అయిపోయాను. స్కేప్ గోట్ అంటే బలి పశువు.
డోంట్ వరీ, there is a solution to curb her devilish attitude. ఒరే నువ్వేం బాధపడకరా, ఇలాంటి డెవిలిష్ యాటిట్యూడ్, ఇలాంటి దయ్యాలు, లేదా అంటే దయ్యాలని కాదు ఇక్కడ అర్థం ఏంటంటే ఇలాంటి గయ్యాలి వాళ్ళకి, ఆడవాళ్ళకి ఆ యాటిట్యూడ్ లేదా దృక్పథం అనచడానికి నా దగ్గర సొల్యూషన్ ఉందంట. టు కర్బ్, సియుఆర్బి, కర్బ్ అంటే అణచివేత. వాట్స్ దట్ పనేషియా, ఏమిట్రా సర్వరోగ నివారిణి అని గిరిగాడు కుతూహలంగా అడుగుతున్నాడు. అప్పుడు ఏమంటాడు హరిగాడు, యూ టేక్ సమ్ దీక్ష లైక్ అయ్యప్ప ఆర్ భవానీ యాజ్ ఏ మెజర్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ముందు నువ్వేం చేస్తావంటే అయ్యప్ప దీక్ష అని, భవానీ దీక్ష అని ఏదో ఒక డ్రెస్ వేసిరా నాయన. అప్పుడు గిరిగాడు ఏమంటున్నాడు, ఎందుకు డ్రెస్ వేసిస్తే నిన్ను నువ్వు రక్షించుకోవచ్చని. దట్ సేఫ్టీ వాల్ వర్క్ ఫర్ ద ఫస్ట్ టైమ్, బట్ వెన్ ఐ ట్రై టు వేర్ ద సీక్రెట్ డ్రెస్ ఫర్ ద సెకండ్ టైమ్, షీ స్ట్రిప్డ్ ఆఫ్ మై గురుస్వామి అండ్ మీ అండ్ కిక్డ్ బోత్ ఆఫ్ us. She detected that it is a pretext to escape from her iron clutches. ఒరే ఆ సేఫ్టీ వాల్వ్ అన్నటువంటిది, ఆ రక్షణ కవచం అన్నటువంటిది ఫస్ట్ టైం పని చేసిందిరా, కానీ ఆ తర్వాత రెండోసారి అనమాట అదే పవిత్రమైనటువంటి దుస్తులు ధరించగానే సెకండ్ టైం ధరించేటప్పుడు షీ స్ట్రిప్డ్ ఆఫ్ మై గురుస్వామి అండ్ మీ అండ్ కిక్డ్ బోత్ ఆఫ్ us. నన్ను నా గురుస్వామికి బట్టలు ఓడదీస్తానింది. షీ డిటెక్టెడ్ దట్ ఇట్ ఈస్ ఎ ప్రిటెక్స్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ హెర్ ఐరన్ క్లచెస్. ఒరే ఆమె తాలూకా కబంధ హస్తాల నుంచి తప్పించుకోవడానికి నేను వేసినటువంటి నెపము లేదు ఎత్తుగడ అన్నటువంటి విషయం ఆమెకు అర్థమైపోయిందిరా. డిటెక్టెడ్, పసిగట్టేసింది. షీ సీమ్స్ టు బీ ఎ డేంజరస్ లేడీ మ్యాక్బెత్. డోంట్ వరీ. ఒరే దీన్ని బట్టి చూస్తుంటే ఆమె ఒక లేడీ మ్యాక్బెత్ లాంటిది. అంటే షేక్స్పియర్ రాశాడు కదా మ్యాక్బెత్, అందులో లేడీ మ్యాక్బెత్ లాంటిది. అదొక ట్రాజడీ అనమాట అది. సరే, డోంట్ వరీ, దేర్ ఈజ్ అనదర్ మెడిసిన్. ఇంకో మెడిసిన్ ఉందంట. ఈజ్ ఇట్ నెల్లూరు ఆనందయ్యస్ కాంకాక్షన్. కాంకాక్షన్ అంటే మొత్తం అన్ని రకాల పసర్లు అన్నీ కూడాను కలిపినటువంటి పసర మందు. ఈజ్ ఇట్ నెల్లూరు ఆనందయ్యస్ కాంకాక్షన్? నో, ఆనందయ్య గివ్స్ మెడిసిన్ ఓన్లీ ఫర్ డెత్ డిసీజెస్ బట్ నాట్ ఫర్ డెడ్లీ ఉమెన్. ఆనందయ్య అన్నటువంటి వాడు భయంకరమైన వ్యాధులకు మాత్రమే మందులు ఇస్తాడు తప్ప భయంకరమైనటువంటి ఆడవాళ్ళకి మందులు ఇవ్వలేడురా. అప్పుడు గిరిగాడు ఏమంటాడు, దెన్ వాట్ ఈస్ ద వే ఫర్ మీ టు గెట్ సాల్వేషన్? అయితే అలాంటప్పుడు అనమాట నాకు బతికి బట్ట కట్టడానికి ఏమిటి మార్గం, మోక్షం ఏమిటి? గోయింగ్ టు హిమాలయస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఓన్లీ వే ఫర్ యూ. హిమాలయాలకు వెళ్ళిపోవడం ఒక్కటే నీకు మార్గం. అప్పుడు గిరి, హౌ వుడ్ బీ ద క్లైమేట్ దేర్? అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది అంటున్నాడు గిరి. 200% బెటర్ దాన్ యువర్ హెల్ హోమ్. ఇల్లనే నీ నరకం కంటే అక్కడ 200% బాగుంటుందిరా. ఆయన హిమాలయాకి వెళ్ళిపోయినాడు గిరికి. ఎందుకే ఇంకా అక్కడ క్లైమేట్ గురించి. గిరి, దెన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్? మరి నా భార్య సంగతి ఎవరు చూసుకుంటారు? డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హెర్ ఆర్ ఐ విల్ అప్రోచ్ నిత్యానంద స్వామి ఫర్ హెర్ ట్రీట్మెంట్. ఏం పర్లేదు, నీ భార్య సంగతి నేను చూసుకుంటాను, లేదంటే నిత్యానంద స్వామి దగ్గరికి ట్రీట్మెంట్కి తీసుకెళ్తాను. ఆ నిత్యానంద స్వామి ఏదో అక్కడికో పరారైపోయాడు కదా, ఇప్పుడు ఆడు వేరేగా ఒక దీవిలో ఎక్కడో ఐలాండ్లో ఉంటున్నాడు, ఆడిది ఒక రోగం, అది వేరే విషయం. నెక్స్ట్, సో అలాంటి వాళ్ళే ఇలాంటి గయ్యాలి ఆడవాళ్ళని, నంచుకు తిన్న అటువంటి ఆడవాళ్ళకి మందని అక్కడ అర్థం. నెక్స్ట్, ఇలా డైలాగ్స్ అనమాట మనం ఎన్నైనా సరే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్, ఫార్మల్ గ్రీటింగ్స్లో ప్రాక్టీస్ డైలాగ్ 1 చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వసంతి. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? అశ్విని ఏమంటుంది? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. అండ్ యూ? వసంతి, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. డూ యూ హ్యావ్ ఎ మీటింగ్ దిస్ మార్నింగ్? ఎస్ ఐ డూ. డూ యూ హ్యావ్ ఎ మీటింగ్ యాజ్ వెల్? నీకు కూడా మీటింగ్ ఉందా? ఎస్, వెల్, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ సీయింగ్ యూ, గుడ్ బాయ్ అంటూ ఇలా అనమాట మనం చేసుకుంటూ కాన్వర్జేషన్ మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. చూడండి, చాలా కాన్వర్జేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాక్టీస్ డైలాగ్ 2, ప్రాక్టీస్ డైలాగ్ 3. ఓకే, ఇక్కడ చూశారు కదా, మాధురి కవిత. నెక్స్ట్, ప్రొఫెసర్ రజని, స్టూడెంట్ గజని, ఇలా అనమాట వీళ్ళ మధ్యన కూడా అనమాట జాగ్రత్తగా కాన్వర్జేషన్స్ అనమాట ఎన్నో రాశాను. అవి కూడాను మీరు చక్కగా వినియోగించుకోండి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఈ ప్రొఫెసర్ రజనీ గజనీలో స్టూడెంట్ గజనీ ఎదురుగా ఎక్స్ట్రావిగెన్స్ అంటే దుబ్రా, ఇదొకటి. ఓకే, సరే, ఈ ప్రొఫెసర్ రజనీది ఒకసారి చదివేస్తాను. హౌ ఆర్ యువర్ స్టడీస్ గోయింగ్ ఆన్ గజనీ? ఐఎమ్ స్టడీయింగ్ వెల్ మ్యామ్. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ సిబిఎస్ఈ నెట్ ఎగ్జామ్? ఎస్ మ్యామ్, బట్ ఐ డోంట్ హ్యావ్ బుక్స్. సిబిఎస్ఈ నెట్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నెట్. వన్స్ అపాన్ టైమ్ దిస్ ఎగ్జామ్ వాజ్ కండక్టెడ్ బై యూజీసీ. ఐ మీన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ సబ్జెక్ట్స్ అన్నిటికీ యూజీసీ నిర్వహిస్తుంది సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, అది ఒక టెస్ట్ ఉంటుంది. మీ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు 55% ఆర్ అబవ్ ఉండాలి. ఇట్ ఈస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ డిగ్రీ కాలేజ్ లెక్చర్షిప్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అన్నటువంటి దానికి అది అవసరం. సో ఐసీఎస్ఆర్ అన్నటువంటిదేమో సైన్స్ వాళ్ళకి, ఇండియన్ కౌన్సిల్
ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అన్నటువంటిది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ నెట్ అన్నటువంటిది జేఆర్ఎఫ్ అన్నటువంటిది. సరే, మళ్ళీ వెనక్కి వెళ్దాం. హౌ ఆర్ యువర్ స్టడీస్ గోయింగ్ ఆన్ గజనీ? ఐఎమ్ స్టడీయింగ్ వెల్ మ్యామ్. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ సిబిఎస్ఈ నెట్ ఎగ్జామ్? ఎస్ మ్యామ్, బట్ ఐ డోంట్ హ్యావ్ బుక్స్. ఐ క్యాన్ హెల్ప్ యూ టు సమ్ ఎక్స్టెంట్, బట్ అండ్ యూ బై ద రిమైనింగ్ బుక్స్. నేను కొంతవరకు నీ సాయం చేస్తాను, మిగతా పుస్తకాలు నువ్వు కొనుక్కో. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ మ్యామ్, బట్ ఐ కాంట్ ఎఫర్ట్ టు బై ద రిమైనింగ్ బుక్స్ మ్యామ్. నేను మిగతా పుస్తకాలు కూడాను కొనుక్కోవడానికి స్తోమత లేదు. ఎఫర్ట్ అంటే ఇక్కడ అర్థం అది. హౌ కెన్ యూ ఎఫర్ట్ టు బై గుడ్ ఫర్ నథింగ్ టాన్ జీన్స్ వర్త్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్? గుడ్ ఫర్ నథింగ్, ఎందుకో పనికిరాని టాన్ జీన్స్ అనమాట. ₹1000 ఇచ్చిన వేళ కొనడానికి నీకు డబ్బులు ఉన్నాయి, అవి కొనడానికి నువ్వు భరించగలవా? ఓకే మ్యామ్, అండర్స్టూడ్. అర్థమైపోయింది మేడం, మీరు నాకు వేసుకుంటున్నారు అంటే దుబరా చేస్తున్నానే కదా. ఐ విల్ రెడ్యూస్ ఎక్స్ట్రావగెన్స్ అండ్ విల్ బై నెట్ బుక్స్. ఓకే మ్యామ్, ఈ దుబరా అంతా తగ్గించి నేను నెట్ బుక్స్ కొనుక్కుంటాను, నేషనల్ ఎలిజిబిలిటీ టెక్స్ట్ బుక్స్ కొనుక్కుంటాను. హోప్ యూ కమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్ అన్నారు. సో గ్రీటింగ్స్ ఫర్ ఈమెయిల్స్ కూడా ఒకసారి చూడండి, ఇలా మనం ఉంటాయి. టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్, డియర్ సార్ ఆర్ మ్యామ్, టు హూమ్ ఇట్ మే కన్సర్న్ అన్నటువంటివి ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లెస్ కామన్గా ఉంటున్నాయి. ఈ మధ్యన ఏంటంటే మనం చూసేవి హలో జగన్, ఇలాంటివన్నీ కూడాను మనం చూస్తూ ఉన్నాం అనమాట. హాయ్ జగన్, డియర్ జగన్ అన్నటువంటివన్నీ కూడాను చూస్తూ వెళ్తూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడాను మనం బెస్ట్ రిగార్డ్స్ అని ఫినిషింగ్లో ఇవి కూడాను దయచేసి జాగ్రత్తగా చదువుతూ ఉండండి. మోరర్లెస్ మన లెటర్ రైటింగ్లో ఏం వాడతామో అదే విధంగా అనమాట ఇక్కడ గ్రీటింగ్స్లో కూడాను వాడుకుంటూ వెళ్ళండి. ఇన్ దిస్ టాపిక్ యూ క్యాన్ ఫైండ్ 50 ఈమెయిల్ గ్రీటింగ్స్. చూడండి ఇలా చక్కగా అనమాట ఎన్నో ఉన్నాయి. హాయ్ శ్రీధర్, హాయ్ శశి అన్నటువంటివి ఉన్నాయి. హలోతో హలో రాధా, హలో శాంతి, హలో పద్మ, ఓకే, హలో హరిత, డియర్ ప్రసాద్ అంటూ ఇలా మనం ఎన్నైనా సరే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ప్లస్ నేమ్, గుడ్ ఈవినింగ్ మాధురి, గుడ్ ఈవినింగ్ హరిత అంటూ ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే గుడ్ ఈవినింగ్ శ్రీదేవి, భూదేవి, ఇలా ఏవైనా సరే మీకు నచ్చినవి చెప్పుకుంటూ, ఆర్యన్ ఖాన్, ఇలా 50 టైప్స్ అనమాట ఉన్నాయి. ఇలా స్లోగా మీకోసం అనమాట నేను ఇవన్నీ చేస్తున్నా. డియర్ సార్, డియర్ మేడం, టు ద ప్రిన్సిపల్, టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్, టు హూమ్ ఇట్ మే కన్సర్న్, డియర్ రామకృష్ణ, సాయి కుమార్, పద్మప్రియ, పద్మ, హాయ్ సాయి, ఇలా ఏమైనా సరే మీకు వాళ్ళకి ఉన్నటువంటి రిలేషన్ బట్టి అనమాట చెప్పుకుంటూ వెళ్ళాలి. ఓకే, నేను కొద్దిగా స్పీడ్గా చెప్తున్నట్టు అనిపించినప్పటికీ తప్పదు, పెద్ద చాప్టర్ కాబట్టి. మరి ఆన్లైన్లో మనం ఇలా అంటే యూట్యూబ్లో పెట్టేటప్పుడు అనమాట 30 నిమిషాల లేదా 20 నిమిషాల అంటారు కాబట్టి కాస్త వేగంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఇవన్నీ కూడా మీరే అనమాట పాజ్ చేసుకుంటూ చదువుతూ వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. 53 ఉన్నాయి. ఓకే, ఇలా హౌ టు చూస్ ద రైట్ ఈమెయిల్ గ్రీటింగ్ అన్నటువంటివి కూడా మళ్ళీ ఇవ్వటం జరిగింది. మీరు కూల్గా స్లోగా చక్కగా చదవండి. ఇందుకే మనకి ఎగ్జామినేషన్స్లో ఎలాగిస్తారు, ఇలా ఇస్తారు. ఎక్సర్సైజ్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ వి అరైవ్ వి సే, మనం ఎక్కడి నుండో వచ్చాం ఏమంటాం? గుడ్ బై అంటామా, సీ యూ అంటామా, హలో అంటాం, హలో. వెన్ వి లీవ్ వి సే ఏమంటాం? సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గుడ్ బై. వెన్ వి మీట్ ఎ పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం వి సే ఏమంటాం? నైస్ టు మీట్ యూ అంటాం. ప్లీజ్డ్ ఉంది కానీ ప్లీజ్ టు మీట్ యూ ఉంటే బాగుండేది, అక్కడ లేదు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ సమ్వన్ సేస్ థ్యాంక్ యూ, యూ సే, ఎవరైనా థ్యాంక్ యూ అని చెప్పేటప్పుడు యూ సే యూ ఆర్ వెల్కమ్ అంటాం. వెళ్ళనము నథింగ్ అను, యూ ఆర్ వెల్కమ్. విచ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్? వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనేటప్పుడు ఇండియన్ అనం కదా, ఇండియా అంటే ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ డూ యూ డూ అని అంటే అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నవ్ అని కాదు, వాట్ డూ యూ లైక్ అని కాదు, వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అని కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే వాట్ డూ యూ డూ అనేటప్పుడు ఓవరాల్గా అనమాట నువ్వు ఎలా ఉన్నావు అన్నటువంటి విషయం. సో ఇది దాదాపుగా ఏ అన్నటువంటిది ఆన్సర్గా తీసుకోవచ్చు. కానీ వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అన్నటువంటిది ఇక్కడ వాట్ డూ యూ డూ అనేటప్పుడు అని మనం భావించవచ్చు. నెక్స్ట్, యాక్చువల్గా అయితే ఏ అనేటువంటిది అప్రోప్రియేట్ ఆన్సర్. వెన్ యూ వాంట్ టు గెట్ సమ్ వన్స్ అటెన్షన్ యూ కెన్ సే ఎక్స్క్యూజ్ మీ అని అనాలి. ఓకే, ఇలా చూడండి, ఇలా చాలా ఇవ్వటం జరిగింది. వాటి కీ కూడా ఇక్కడెక్కడో ఇచ్చినట్లుగా గుర్తు. ఎక్సైజ్ 2 అరేంజ్ దెమ్ ఇన్ ద రైట్ ఆర్డర్. మనం ఒక హోటల్కి వెళ్ళాం, చూడండి ఇక్కడ ఏదో హోటల్ టు వెల్కమ్ అవర్ ఉంది. ఇక మనం ఏమంటాం? వెల్కమ్ టు అవర్ హోటల్, వెల్కమ్ టు అవర్ హోటల్. ఓకే, రైట్. ఇలా అనమాట ఈ ఎక్సైజ్ కూడా చేయండి. ఎక్సైజ్ 3 ఉంది. దీని తర్వాత అనమాట ఇలా గ్రీటింగ్స్ మిగతావి కూడా ఉన్నాయి. జస్ట్ గో త్రూ దెమ్. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ.